హలో ఫ్రెండ్స్, మరో 2 రోజుల్లో మనకి ఉగాది పండుగ రానున్నది కదా. కాబట్టి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం మన ఛానల్లో ఉగాదికి ప్రత్యేకంగా చేసుకునేటువంటి వంటకాలని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా నేను మీకు ఈ రోజు ఉగాది రోజు మనం స్పెషల్ గా చేసుకునేటువంటి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. నేతి బొబ్బట్లు అంటే ఎక్కడ ఆయిల్ వాడకుండా నేతి బొబ్బట్లు, అది కూడా గోధుమ పిండితో, మైదా లేకుండా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఎంతో పర్ఫెక్ట్ గా మృదువుగా ఈ బొబ్బట్లు మనకి వస్తాయి. సో ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఉగాది పండుగ ప్రత్యేకం నేతి బొబ్బట్లు తయారీ విధానం మనం చూద్దాం. ఈ నేతి బొబ్బట్లు నేను మైదాతోటి చేయలేదు, గోధుమ పిండితో మాత్రమే చేశాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పచ్చిశనగపప్పు, 200 గ్రామ్స్ బెల్లం, పచ్చి కొబ్బరి చిప్ప 1, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం ఒక 3 గంటల పాటు పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ పిండిలో పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఎక్కువ సాల్ట్ వేయకూడదు, చాలా కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు మనం కావలసిన వరకు వాటర్ యాడ్ చేసుకుని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. పైనుంచి మరికొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనం ½ గంట పాటు రెస్ట్ అవ్వనిద్దాం. ఇక్కడ పచ్చిశనగపప్పుని ఇలా మెత్తగా ఉడికించుకొని సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లో మనం బెల్లం వేసుకొని, బెల్లం కరగడానికి సరిపడా నీళ్లు పోసి కరిగించుకుందాం. ముందుగా బెల్లం అంతా బాగా కరిగిపోతే చాలు. ఇక్కడ మనకేమీ పాకం రావాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో ఇలాచీ పౌడర్ వేసాను. ఇలా బెల్లం మనకి కరిగి బాగా దగ్గరగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ బెల్లం కరిగి దగ్గర పడుతున్నటువంటి టైంలో మనం ఉడికించి మెత్తగా చేసుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేశాను. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇక్కడ మనము 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారించుకోవాలి. పిండి మనకి ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు మనము వీటిని చపాతీలాగా ఒత్తి రెడీ చేసుకుందాం. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకోవడానికి చపాతీ పీట మీద కొంచెం నెయ్యిని అప్లై చేశాను. నేను తయారు చేసుకున్నటువంటి చపాతీలో మనం రెడీ చేసుకున్న పూర్ణం పెట్టి 4 వైపుల నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని స్లోగా మనం ఇలా తట్టుకోవాలి. చేత్తోనే ఇలా తట్టుకుంటూ చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా బొబ్బట్లు తయారైపోయినాయి. ఇక్కడ బొబ్బట్లు తయారీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకున్నాను. ఈ బొబ్బట్లను మనం మీడియం హీట్లోనే కాల్చుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇక్కడ పూర్తిగా నేను నెయ్యితోనే బొబ్బట్లు చేస్తున్నాను. ప్యూర్ గీ యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ 2 వైపులా ఇలా తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి. అంతే, ఉగాది ప్రత్యేకం బొబ్బట్లు తయారైపోయినాయి. ఈ పండుగ రోజున ఈ బొబ్బట్లు మీరు కూడా తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.